సో హలో ఫ్రెండ్స్, ఇవాళ మా డాడీకి బ్రోకన్ స్క్రీన్ ప్రాంక్ చేద్దామని ఉన్నా. ఎలా చేస్తా చూపిస్తా ఇప్పుడు. మా టీవీకి నిన్న ఒకటి లైక్ చేసి పెట్టాడు అనమాట. బ్రోకన్ స్క్రీన్ చూడండి, ఇక్కడ ఇది పెట్టేసి చూడండి యాడ్ వస్తుంది. ఇది ఎలా చేస్తారంటే ఇప్పుడు చూడండి. హాయ్, రావాల్సిన ఒకసారి కూడా రాదా వచ్చింది ఫ్రెండ్స్. ఇది యాడ్ వస్తుందని చెప్పి పాజ్ చేసి పెట్టేస్తా. పాజ్ చేసి ఇంకా అది ప్లే బటన్స్ అలాంటి ఇది ఈ ప్లేయింగ్ బటన్స్ ఏమి ఉండవు. సో ఇది పెట్టేసి ఆన్ చేసేస్తా. సో ఇది కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు కెమెరా సెట్టింగ్ చేయాలి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కెమెరా సెట్ అయింది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అసలు కనపడదు. చూడండి ఏడున్న ఫోన్, ఎక్కడ కెమెరా ఉంది అసలు ఏమీ కనపడదు. అక్కడిది ఇటు కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ పెట్టేసి కవర్ని కొంచెం అడ్డం పెట్టేస్తాను. ఇక్కడిది అక్కడిది ఇక్కడ అన్ని కవర్ చేస్తుంది. ఓకేనా? రెండు కెమెరా. హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అనుకున్నానంటే ఇంకో ఐడియా, మంచి ఐడియా ఒకటి వచ్చింది. ఇక్కడ వికెట్స్ పెట్టేస్తా. క్రికెట్ ఆడుతున్నట్టు వేస్తాము. బాల్ తగిలి టీవీ పగిలినట్టుగా చేద్దామని ఉన్నా. ఇప్పుడు చూస్తా లోపల ఎక్కడ ఉన్నాయి తీసి ఇక్కడ రెడీ చేసి పెడతా ఇక్కడ. ఓకేనా? స్టంప్ సెటప్ అయింది. మా ఫ్రెండ్ని అడిగి ఒక లెదర్ బాల్ తెచ్చుకున్నా. ఇది తగిలినట్టుగా చేద్దామని. టెన్నిస్ బాల్ అంటే తగలట్టుకు ఉంటుంది, డ్యామేజ్ ఇవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఇది తెచ్చుకున్నా. ఇది తగిలితే పక్క డ్యామేజ్ అయ్యేవద్దు, కానీ వేయం ప్రాంక్ ఇది. ఓకేనా? ఇలా వేసేసి ఏదో ఒక చిన్న సౌండ్ లాగా చేసి టీవీ పగిలినట్టు చెప్పాలా. సో ఫ్రెండ్స్, మా డాడీ ఇప్పుడే వచ్చాడు. నైట్ షిఫ్ట్ కనిచ్చుకుని ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు చేస్తాను. రెడీగా కెమెరా రెడీ ఉంది. ఈ కెమెరా రెడీగా ఉంది. చూడండి, క్రికెట్ ఆడుతున్నట్టు ఇక్కడ చూడండి. స్టెమ్స్ అన్నీ పెట్టాను. స్టెమ్స్ దగ్గర బ్యాట్ బాల్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి చూస్తా. స్టార్ట్. క్రికెట్ ఆడుతున్నారా? ఏదో టీ అది చిప్స్ ఏమైంది? క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలింది. లెదర్ బాల్ ఎంతో కష్టపడి ఈఎంఐలో కొనుక్కుంటారు. ఇంకా ఇప్పుడే ఒక కరెక్ట్ ఒక రోజు అయింది, ఒక నెల అయింది, ఇప్పుడే ఇంకా వస్తా ఉంది అనుకుంటే అప్పుడే పాడు చేసినారా? వాడా ఇక్కడ 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 ఆడుతున్నాము. ఇక్కడ ఆడుతా ఉంటే వాడు బాల్ వేసాడు. ఏం చేసిందిరా? నాకే మీరే యూట్యూబ్ చూసుకోనికి ఉండదు, వీడియో అప్లోడ్ చేసి చూసుకోనికి కూడా ఉండదు. నాకేం టీవీ లేకుండా ఉండండి ఒక 2 ఏళ్ళు. నేనే అక్కడే కూర్చోబెట్టినా, వాళ్ళే పగలగొట్టారు చూడు. 2 ఏళ్ళు ఉండండి. శోభా, టీవీ పోయిందని మళ్ళీ కొనొద్దు. 2 ఏళ్ళు పనిష్మెంట్ వాళ్ళకి. రాని ఇప్పుడు డాడీ వస్తాడుగా, మీకు ఉంటుందిలే ఇద్దరికి. కర్ర తీసుకురా. వస్తువు అంటే లెక్కే లేదు. జాగ్రత్తగా చూసుకుంటారా లేకపోతే ఇట్లా చేస్తారా? రాని డాడీ రాని. ఏంట్రా ఇంట్లో ఆడతావు నువ్వు? నువ్వు కాదా నాన్న? ఇద్దరు ఆడింది ఎవరున్నారు? అయినా కరెక్ట్ ఆడుతురా నీకు? ఫ్రెండ్ అడిగి తెచ్చుకున్నా. ఫ్రెండ్ అడిగి తెచ్చి ఇప్పుడు ఇంట్లో ఆడతారా ఇవన్నీ? బయట ఆడతారా ఇంట్లో ఆడతారా ఇవన్నీ? తాత ఇలాంటి వాళ్ళే కరెక్ట్. నేను ఏం చేశాను ఇప్పుడు? ఆ టీవీ ఎట్లా వస్తుందా? మిమ్మల్ని తిడతాను కొడతాను. ఇప్పుడు టీవీ వస్తుందా? తిడతాను కొడతాను, కొట్టించుకుంటారు. వస్తుందా టీవీ? రాదు. మీదేం పోయింది?
ఆ? మళ్ళీ పెద్ద బుద్ధిమంతుల్లా కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏంట్రా నేను చేసేది? నీ వాచ్ క్యాన్సిల్ అయినదా? ఏది కొనియచ్చు బాబు, వస్తువు విలువ తెలియదు, ఏది కొనియద్దు వాడికి. డబ్బులు అది prank! అది prank! అక్కడ చూడు మీ డాడీకి హార్ట్ జారి కిందికి వచ్చేసి ఉంటదిరా. ఆమెలో పెట్టారు, ఏది పెట్టి మళ్ళా అంటే నీకు ఇది ప్రాంక్ అని ముందే తెలుసా నీకు? మళ్ళా ఊరికి ఎందుకు తిట్టావు పిల్లల్ని? అంటే వాళ్ళు ఏదో సరదా పడ్డారు. ఇప్పుడు సరదా కూడా తిట్టుకుంటారా మీరు? ఒరే నేను నిజంగానే టీవీ పోయింది అనుకున్నారా, ప్రాంక్ అని అనుకోలేదు. ఇప్పట్లో అంత డబ్బులు పెట్టి మనం కొనలేము, అదేమో సంవత్సరం పట్టింది ఈఎంఐ క్లియర్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొనాలంటే ఎట్లా కొంటాంరా? ఇంకా నీ ఫోన్ ఈఎంఐ క్లియర్ అవ్వలేదు, ఇంకా టీవీ ఎప్పుడు కొనాలా, దాని ఈఎంఐ ఎప్పుడు క్లియర్ అవ్వాలా?